అమ్మయ్య వచ్చేసారు. కృష్ణకుమార్, నీ పొగరు ఈ రోజుతో అణిగిపోతుంది. మధు చేస్తే నీ మీద మర్డర్ కేస్, లేదంటే అటెంప్ట్ టు మర్డర్ కేస్. ఏదేవైనా నువ్వు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. అంతకుముందు నేను నీతో తెలుసుకోవాల్సిన లెక్కుంది. అది నిన్ను స్టేషన్లో ఉంచి తేల్చుకుంటాను. పదండి. ఇలా కూర్చోబెట్టేశారో డాక్టర్ గారు వస్తారని. ఆయన వస్తే డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకీ రావట్లేదు. చూద్దాం ఏమంటారో ఏంటో. అలాగే కాసేపు. హలో శివ, మీ పవర్ ఉపయోగించి వాడిని జైల్లో పెట్టే ఏర్పాటు చేయండి. జైల్లోనే వాడిని ముగించే ఏర్పాటు నేను చేస్తాను. నైట్ డ్యూటీ వాళ్ళని పంపించండి. వాళ్ళకి ఏం ముట్ట చెప్పాలో నేను ముట్ట చెప్తాను. ఏమంటారు? అదంతా నేను చూసుకుంటాను. చెప్పడం కాదు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నాకు ఫోన్ చేయండి. గంగాధర్ సార్, ఎఫ్ఐఆర్ ఏం రాయక్కర్లేదు. దానికి ముందు నాకు వీడికి ఓ లెక్క ఉంది, అది తెలుసుకుంటాను. నీలాంటి మొరటోళ్ల పేచం అణచడానికి నా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. అదేంటో స్వయంగా నువ్వే తెలుసుకుంటావు. వీడిక్కడి నుంచి శవంగానే బయటికి వెళ్ళాలి. కొట్టి చంపండ్రా. ఎలాగని ఇక్కడి నుంచి తప్పించుకుపోరా మామ. సబ్జెక్ట్లో నిన్ను లేపేసే ప్లాన్ వేశారు. సార్, వాడు పిచ్చోడు. వాడిని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాడు. త్వరగా తీసుకెళ్ళండి సార్, నా మాట వినండి. ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? అంబులెన్స్ లో పిలవండి.